సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జలిగామ గ్రామంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావు మరియు గజ్వేల్ డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ మద్దూరి మల్లారెడ్డి ఈ సందర్భంగా పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వమని సన్నబియ్యంతో మరోసారి నిరూపితమైందని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని తెలిపారు. దేశంలోనే ఏ ప్రభుత్వం చేయని సాహసోపేతమైన కార్యక్రమం 2 లక్షల రుణమాఫీ చేపట్టి 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేసి రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి గోపాలరావు, తీగులు మాజీ సర్పంచ్ భాను ప్రకాష్ రావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు హనుమంతరెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, ఆత్మ కమిటీ డైరెక్టర్లు సయ్యద్ బాబా, మామిడి కృష్ణ, బుచ్చిరెడ్డి, రాజలింగం గౌడ్, జానీ గౌడ్, జాలిగామ గ్రామ అధ్యక్షులు నాయకం శ్రీనివాస్, జాలిగామ ఇంద్రమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలు, జాలిగామ ప్రజలు పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకుడు మన తెలంగాణ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి అన్న 30వ తారీఖు మన పేద ప్రజలకు సన్న బియ్య పంపిణీ 30వ తారీఖు స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నిన్న నుంచి ఫస్ట్ 1వ తారీఖు నుంచి అన్ని డీలర్ షాపులలో సన్న బియ్యం ఇవ్వడం జరిగింది. ఇది సంతోషకరమైన నిర్ణయం. దొడ్డు బియ్యం ఇంతకడ వచ్చిన దొడ్డు బియ్యం ప్రతి ఒక్కరు తీసుకుపోయి కూడా బయట లమ్మడి వాళ్ళకు వీళ్ళకు అమ్ముకున్నారు. ఇప్పుడు ఇది పేదలకు మంచి వరము. రేవంత్ అన్నకి ఎప్పటికీ రుణపడి కూడా మేము ప్రజలం అందరం కూడా రుణపడి ఉంటాము. ఇది ప్రకటించినందుకు ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ పేదల అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన వ్యవస్థలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక సమున్నతమైనటువంటి కార్యక్రమం. పేద ప్రజలకు ప్రతి గ్రామాల వారీగా సన్నబియ్యం రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం దేశంలోనే మొట్టమొదటిగా మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సాహసోపేత నిర్ణయం. గ్రామీణ స్థాయిలో ఉండే అట్టడుగు వర్ణాలకు బిలో పావర్టీ లైన్ ఉన్న వ్యక్తులకు వారి కుటుంబాలకు ఎంతో చేదోడు వాదోడుగా ఉండే ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానంలో ప్రజాపాలనే ధ్యేయంగా ప్రజలకు సుభిక్షంగా ఉండే విధంగా తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయంలో భాగంగా ఈ రోజు మన గజ్వేల్ నియోజకవర్గంలో ఆత్మ కమిటీ గజ్వేల్ డివిజన్ చైర్మన్ మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే మన ప్రియతమ నాయకులు బండారు శ్రీకాంతరావు గారి ఆధ్వర్యంలో ఆత్మ కమిటీ డైరెక్టర్లు గజ్వేల్ నియోజకవర్గ అధికారుల ఆధ్వర్యంలో ఈ రోజు జాలిగామ గ్రామంలో ఈ కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా, ఎందుకంటే దేశంలోనే మొట్టమొదటి కార్యక్రమం, చాలా సాహసోపేతమైన కార్యక్రమం మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సుభిక్షంగా ప్రతి ఒక్కరూ సమన్వయం పాటించుకుంటూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా గ్రామ నాయకులే కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులే కావచ్చు, ప్రజాపాలనలో ఉండే అభివృద్ధి పథంలో నడిచి అధికార గణమే కావచ్చు, పూర్తి స్థాయిలో గ్రామస్తులకు, వ్యక్తులకు, మహిళలకు అందుబాటులో విధంగా ఉండే విధంగా చేసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ ఈ నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతిస్తూ మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్యులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.